రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఖండించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్ను ఫస్ట్ లిస్టులోనే చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. నియోజకవర్గంలో ఆగస్టు నుండి 1500 కిలోమీటర్ల ప్రచారం పూర్తి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన తెలిపారు. ఉండి అసెంబ్లీలో 9వ టీడీపీ జెండా ఎగురుతుందంటూ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుత టీడీపీ అభ్యర్థి రామరాజు పోటీ చేస్తున్నారు, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రామరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఉండి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి మరలింది. దీనికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఎవరు పోటీ చేస్తారు? మీకు 2 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ స్థానాలన్నీ కూడా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా మన ఫస్ట్ లిస్ట్లో కూడా స్థానికంగా ఎవరైతే శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి పోటీ చేయడానికి అవకాశం ఇస్తూ లిస్ట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్లోనే మరోసారి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఆగస్టు నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ సుమారుగా ఈ రోజుకి 1,90,000 ఓట్లు, సుమారుగా 1,95,000 ఓట్లు, సుమారుగా 1500 కిలోమీటర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా నేను కానీ నా సతీమణి కానీ డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అందరూ కూడా వన్ సైడ్ గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ నుంచి తాను రెబల్గా పోటీ చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే శివ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇదేమన్నా పోటీ మీకు అనివార్యంగా ఈరోజు వ్యతిరేక శక్తిగా మారేటువంటి అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది ఫలితాలు? ఇప్పుడు కూడా రాజకీయంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. కానీ శివరామరాజు గారికి కూడా తెలుగుదేశం పార్టీ 3 పర్యాయాలు అవకాశం ఇచ్చింది. 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 1 పర్యాయం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈరోజు ఏదైతే పాలసీ మేటర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానాలు కల్పిస్తున్నామనేది కానీ ఆల్రెడీ 2019లో అంత ఫ్యాన్ గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతోటి మనం మళ్ళీ గెలవటం జరిగింది. తద్వారా సిట్టింగ్లకి అనౌన్స్ చేసినప్పుడు ఆయన కూడా ఆదినాయకత్వం కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళటం అనేది ఒక ఆలోచన, అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు పార్టీకి మనం అవకాశం ఇచ్చింది కాబట్టి పార్టీకి మళ్ళీ మనం ఒకసారి చేసి అది ఏదైతే సమస్య ఉందో ఆయన సమస్యలు ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని ఈరోజు 100% తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానంలో మళ్ళీ ఉండి నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మళ్ళీ రెపరెపలాడుతుంది. జనసేన అదేవిధంగా బీజేపీ యొక్క సహకారంతో. అంతేకాకుండా ఈ కాన్స్టిట్యున్సీకి ఒక చరిత్ర ఉంది. సుమారుగా 9 పర్యాయాలు ఇక్కడ ఎలక్షన్ జరిగింది. 8 పర్యాయాలు సైకిల్ గుర్తు గెలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం పార్టీలో ఉన్నటువంటి కేడర్ కానీ, ఇక్కడ నుండి నాయకత్వం కానీ, ఇక్కడ నుండి స్థానికంగా శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి వ్యక్తుల యొక్క నేచర్ కానీ, అంటే కలిదిండి రామచంద్రరాజు అవ్వచ్చు, శివరామరాజు గారు అవ్వచ్చు, నేను కావచ్చు, అందరూ కూడా దానికి పార్టీ వచ్చి చేసేటప్పుడు సెలక్షన్లో పర్ఫెక్ట్గా చేయటం ద్వారా ప్రతి గెలుపుకి తెలుగుదేశం కార్యకర్తల అండదండలు, నాయకులు, అదేవిధంగా క్యాండిడేట్ నేచర్ అన్నీ కలిసి 9 పర్యాయాలకి 8 పర్యాయాలు గెలవడం జరిగింది. ఇప్పుడు 10వ పర్యాయం ఎలక్షన్ జరుగుతుంది, 9వ పర్యాయం గెలుస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఈరోజు మీరు చెప్తున్నట్లు శివరామరాజు పార్టీకి ధిక్కరించి ఈరోజు వ్యతిరేకంగా రెబల్గా పోటీ చేస్తున్నారు. కానీ రఘురామకృష్ణరాజు కనుక టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తే మంతెన రామరాజు ఆయనకి మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉందా? ఎలా వెళ్తాం? అసలు ముందరగా మీరు ఎదర జరిగిపోయేది మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మా నాయకుడు ఏం చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు, సీటు మంతెన రామరాజు కలవపూడి రాంబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇచ్చామని చెప్పారు. అది జరుగుతూ ఉండగా ఎదరేదో జరుగుతుంది ఏంటనుకుంటే అది నా ఫర్యూలది కాదు, మా నాయకత్వం ఫర్యూలది. అది మా నాయకత్వం ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటుందో అందరూ కట్టుబడి ఉండాలా. కానీ వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం చెప్పుకోవాలా. న్యాయపరమైనటువంటి ఆలోచనలు కానీ, పార్టీకి కష్టకాలంలో అందరూ నిలబడి ఉన్నారు కానీ, కార్యకర్తల యొక్క సపోర్ట్ కానీ అన్నీ చూసుకునే పార్టీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో ఇప్పుడు అదే నిర్ణయం సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి స్థానం ఇచ్చారు.
దాంట్లో మీకు ఏం డౌట్ ఉంది? ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటే వైసీపీ వాటిని క్యాష్ చేసుకుని విజయం దిశగా మేము ముందుకు వెళ్తున్నామని ప్రస్తుతం వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? వైసీపీని ఎదుర్కోవడానికి వైసీపీని మేము ఆల్రెడీ ఎదుర్కొంటున్నాం. లాస్ట్ ఎలక్షన్ ఎదుర్కొన్నాం. గత 9 ఎలక్షన్లో కాంగ్రెస్ మీద కూడా ఇక్కడ ఎదుర్కోవడం జరిగింది, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మీద. అదేవిధంగా ఈ ఎలక్షన్ కూడా ఎదుర్కొంటాం. కంపల్సరీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం. జనసేన ఇన్ఛార్జ్ నాగరాజు గారు కానీ, జనసేన కుటుంబ సభ్యులు కానీ, బీజేపీ వాళ్ళు అందరూ సహాయ సహకారంతో 100% తెలుగుదేశం పార్టీ జెండా మరి ఒకసారి 9వసారి ఉండిలో ఎగరవేస్తుందని చెప్తున్నాం గ్యారంటీగా. ఈ ఎన్నికల్లో మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే గెలిస్తే? ఈరోజు ఉండి నియోజకవర్గానికి ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తా. ఇదే మాట నేను 2019లో కూడా చెప్పా ఎలక్షన్లో, కానీ చేయలేకపోయా అధికారంలో లేకపోవటం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉందో జలజీవన్ మిషన్ ద్వారా 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయింది. మన కాన్స్టిట్యున్సీకి 101 కోటి శాంక్షన్ ఉంటే 50% కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తానంటే వీరు 50% డబ్బు పెట్టక ఆ గ్రాంట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయి త్రాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. ఇంటర్నల్ రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ, అంతేవిధంగా మెయిన్ రోడ్స్ కానీ ఇవన్నీ పరిపూర్ణం చేస్తాం. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్, వారు ఏదైతే ఎల్పీ నెంబర్తో ఇచ్చినటువంటి కొత్త సైట్లలోనే హౌసెస్ మేము కట్టుకోవడానికి అవకాశం. వీళ్ళు కట్టిది ఏముంది? కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఉచితంగా ఇల్లు ఇస్తానంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఆ ఇల్లు ఓన్లీ ఎల్పీ నెంబర్ ఉన్న దాంట్లో ఎందుకు ఇస్తారు? గతంలో గ్రామ కంఠంలో హౌసెస్ ఉన్నాయి, ఆ గ్రామ కంఠంలో సైట్లు ఉన్నాయి, అక్కడ ఎందుకు ఎవరు? వీళ్ళ అవివేకం. ఎవరైతే కింద లోకల్ ఉన్నటువంటి క్లియర్గా అందరికీ కూడా అవకాశం కలపాలి. అవకాశం కల్పించి ఇల్లు కట్టుకోవడానికి అందరికీ కూడా శాంక్షన్ చేస్తే నిరుపేదలకి సుమారుగా 1,80,000. రాష్ట్ర ప్రభుత్వం ఏమిట్లా? గతంలో ఎస్సీ ఎస్సీలకి అందరికీ కూడా 50,000 ఎక్కువ ఇచ్చేవారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా, కానీ ఇప్పుడు ఇవ్వట్లా. ఇవ్వకుండా పోయి కట్టుకోవడానికి అవకాశం కూడా కల్పించట్లా. అదేవిధంగా అక్వారంగం, ఆ ప్రాంతం అంతా ఇబ్బంది ఉంది. అక్వారంగం ఎందుకు? దానికి కావాల్సినట్టు కొన్ని మోడిఫికేషన్ చేయాలి. వీళ్ళు చట్టపరంగా కొన్ని చేశారు. ఏంటి? ఫీడ్ యాక్ట్, షీడ్ యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఎక్కడుందో తెలియదు. అది కాదు ముఖ్యంగా కావాల్సింది గ్రౌండ్ లెవెల్ ఏదైతే సమస్య ఉంది. ఇలా పవర్ సబ్సిడీ ఉంది, 100% రైతులకు రావట్లా. ఇట్లాంటి సమస్యలన్నీ అధిగమించాలి. అగ్రికల్చర్ ఫార్మర్స్ పండించినటువంటి పంట ఉంది, అమ్మాలంటే పేటీఎంలాగా అవుతూ ఉంది. ఇట్లాంటి సమస్యలన్నీ పూర్తి స్థాయిలో త్రాగునీటి మీద కానీ, హౌసింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, మౌలిక వసతులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఉండిలో, ఇప్పటి వరకు కంప్లీట్ కాల. ఇందువల్ల ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఎందుకు ఫాలోఅప్ చేసుకుంటా? అధికారంలో ఉన్నప్పుడు చేయాలి కాబట్టి అట్లాంటివన్నీ ప్రయత్నం చేస్తాం. అది చూస్తే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలిచి గతంలో చేయలేకపోయిన అభివృద్ధి పనులను కూడా ఈసారి పూర్తి చేస్తాం. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఏదైతే తనను అభ్యర్థిత్వంగా మరోసారి ప్రకటించిందో ఆ విధంగా తాను ముందుకు వెళ్ళి ఇప్పటికే దాదాపు 190,000 ఓటర్ల వరకు తన ప్రచారాన్ని ముగించాను. ఖచ్చితంగా మరోసారి టీడీపీ జెండా ఉండి అసెంబ్లీలో ఎగరేయడం ఖాయమంటూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉండి నియోజకవర్గం నుంచి.